విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. మీరు ఇచ్చిన టాబ్లెట్లు వేసుకుంటే నొప్పి తగ్గుతోంది సార్, మళ్ళీ వస్తోంది. ఏమైనా ఈ బాధని ఇంకెక్కువ కాలం భరించలేను సార్. కావేరుంటే టైంకి మందులు ఇచ్చి మదన చేసి ఏవో కబుర్లు చెప్పి ఏదోలా నొప్పి తెలియకుండా చేసేది. ఇప్పుడు చేసేవాళ్ళు చూసేవాళ్ళు కూడా లేరు. ఈ కాలు ఇక బాగుపడేది లేదు, కానీ ఏకంగా తీసేయండి సార్. అవే మాటలు సుధీర్. ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఈ ప్రయత్నాలను చేస్తుంది దేనికోసం? నీ కాలు బాగుపడటానికే కదా. ఇలా డిసప్పాయింట్ అయితే ఎలా? అయినా నిన్ను చూసుకోవడానికి మీ అమ్మగారు ఉన్నారు కదా, ఇంకేంటి ప్రాబ్లం? మా అమ్మున్న ప్రయోజనం లేదు సార్. అదేంటి? వాళ్ళ అన్నయ్య కూతుర్ని కాదని కావేరిని ప్రేమించి పెళ్లి చేసుకున్నానని మా అమ్మకి నా మీద కోపం. ప్రతిక్షణం ఆ కోపం నా మీద చూపెడుతూనే ఉంటుంది. మాట్లాడితే మనం ఇక్కడ ఎందుకు, మన ఊరెళ్ళిపోదాం పదా అంటూ ఉంటుంది. మా అమ్మ ఎన్ని మాటలన్నా భరిస్తూ పాపం కావేరి నాకు సేవలు చేసేది. కావేరి లేకపోతే నేను బతకడం అనవసరం అనిపిస్తోంది డాక్టర్. అంత ప్రేమగా చూసుకుంది కాబట్టి అలా అనిపించడం సహజం. ఇంతకీ కావేరి ఎక్కడికి వెళ్ళింది? నీ పరిస్థితి తెలిసి కూడా ఇన్నాళ్ళు ఎక్కడుండిపోయింది? ఆపరేషన్ కావాల్సిన డబ్బు కోసం ఊరు వెళ్ళింది సార్. ఆవిడెళ్ళి చాలా రోజులైంది కదా, ఇంతవరకు రాకపోవడం ఏంటి? ఎప్పుడొస్తుందో ఏమిటో చెప్పలేదా? వచ్చేయాలి సార్, డబ్బు సర్దుబాటు అయ్యి ఉండదు, అందుకని ఉండిపోయి ఉంటుంది. అలాగని ఎన్నాళ్ళు వెయిట్ చేస్తూ కూర్చుంటావు? ఎలిజబెత్ ట్రస్ట్ వాళ్ళు డబ్బు ఇస్తామన్నారుగా, ఇక లేట్ చేయడం అనవసరం. నేను లక్ష్మీదేవి గారితో మాట్లాడి డబ్బు విషయం ఫైనలైజ్ చేస్తాను. వాళ్ళు వెంటనే ఇస్తామంటే ఆపరేషన్ చేయించుకుంటే మంచిది. మా మీద మీరు చూపిస్తున్న అభిమానానికి థ్యాంక్ యూ డాక్టర్. ఈ పరిస్థితుల్లో మీరు తప్ప నన్ను ఆదుకునే వాళ్ళు ఎవరూ లేరు. మీరు ఎలా చెప్తే అలాగే చేస్తాను. వస్తాను డాక్టర్. ఓకే. భార్గవి, నువ్వు తిరిగి వచ్చావన్న ఆనందంలో నిన్న క్లబ్లో గ్రాండ్ పార్టీ ఇచ్చానమ్మా. ఎందుకు మమ్మీ అనవసరంగా నా కోసం ఇంత ఖర్చు పెడతావు? నేను బతికేదే నీకోసం అమ్మా. నీకు కాకపోతే ఇంకెవరి కోసం ఖర్చు పెడతాను చెప్పు? నువ్వు తిరిగి వచ్చినందుకు పార్టీ ఇస్తున్నానని తెలిసి వాళ్ళు ఎంత ఆశ్చర్యపోయారనుకున్నావు? కూతురు మీద మీకున్న ప్రేమకు హ్యాట్స్ ఆఫ్ అని, మీకు అసలు బెస్ట్ మదర్ అవార్డు ఇవ్వాలని ఒకటే గొడవ. ఇంకా పార్టీ గురించే చెప్పనక్కర్లేదు. ఇంతవరకు ఏ పార్టీలోనూ ఇంతలా ఎంజాయ్ చేయలేదని, అంత గ్రాండ్గా ఉందని అందరూ తెగ పోడేశారు. పేరుకు పార్టీయే గాని చివరికి నా సన్మాన సభలా తయారైంది. అదేంటి మమ్మీ, నీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. నీలాంటి అమ్మ దొరకడం నిజంగా నా అదృష్టం. డ్రైవర్, ముందు లెఫ్ట్లో లాయర్ గారి ఇల్లుంది, అక్కడికి పోనీ. ఓకే మేడం. డ్రైవర్, లోపలికెళ్ళి లాయర్ గారు కొన్ని ఫైల్స్ ఇస్తారు, తీసుకురా. అలాగే మేడం. భార్గవి, ఈ ఏరియా కామ్గా డీసెంట్గా ఉంది కదూ? అవును మమ్మీ. ఏంటింత లేటు? అయ్యో,
అతనెవరు కుంటివాడిలా ఉన్నాడు. పాపం కింద పడిపోయాడు. హెల్ప్ చేస్తే బాగుంటుందేమో. అడ్డమైన వాళ్ళ గురించి నువ్వెందుకమ్మా టెన్షన్ పడతావు? కుంటివాడైతే కొంపలో కూర్చోవాలి, ఇలా రోడ్డు మీద తిరగడం ఎందుకు? అయినా రోడ్డు ఎక్కితే చాలు కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు, అడుగు తినేవాళ్ళు అడుగడుగునా కనబడతారు. వాళ్ళ గురించి ఆలోచించి బుర్ర పాడు చేసుకోవడం, మన ఆనందాన్ని దూరం చేసుకోవడం అనవసరం. మనమందరూ ఇలా మౌనంగా కూర్చుంటే లాభం లేదు. ఆలోచించి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. భార్గవిని ఇంటికి తీసుకురావాలా వద్దా? అది మనం ముగ్గురు నిర్ణయించాల్సిన విషయం కాదు కదమ్మా. ఇద్దరూ మంచివాళ్లే, ఇద్దరూ మనకు కావాల్సిన వాళ్లే, మనం కావాలనుకుంటున్న వాళ్లే. ఒకరిని కాదని మరొకరికి అన్యాయం చేయలేం కదమ్మా. నానమ్మా, ఇంతవరకు జరిగిన దానికి మనం ఎవరూ బాధ్యులం కాకపోవచ్చు, కానీ జరగాల్సిన దానికి మాత్రం మనమే బాధ్యత వహించాలి. నిజమే వినోద్. భార్గవిని ఇంటికి తీసుకొద్దామని నిన్న రోజు ఇంటికెళ్ళాను. మీ ఇంటి కోడల స్థానాన్ని మళ్లీ భార్గవికిచ్చే ధైర్యం నీకుందా అని నన్ను ఛాలెంజ్ చేసింది. ఏమని సమాధానం చెప్పాలో తెలియలేదు. ఈ ఇంట్లో భార్గవి స్థానం ఎప్పటికీ తనదేనని మనకు తెలిసినా తను మాత్రం ఎందుకు అలా అనుకోలేకపోతుంది? తను మంచి మనసుతో అర్థం చేసుకున్నా అంత సంస్కారం రోజీకి లేదు కదమ్మా. నిజమే దీపక్. భార్గవి కూడా అనవసరంగా తిరిగొచ్చానేమోనని, మన ఇంటికొస్తే ప్రశాంతంగా ఉన్న ఈ వాతావరణాన్ని పాడు చేస్తున్నానేమోనని బాధపడుతుంది. కానీ మనకు ఆ ఫీలింగ్ లేదని తనకెవరు నచ్చ చెప్తారో? అందుకే తను అమెరికా వెళ్ళిపోతానంటుంది. అవునానమ్మా, మొన్న నేను వెళ్ళి అడిగినా అలాగే మాట్లాడింది. మనకిద్దరూ కావాలి, మన వల్ల ఇద్దరు ఏ ఒక్కరు బాధపడినా అది మనం భరించలేం. అదే కదా వినోద్ ఇప్పుడు మన సమస్య. కొత్త కోడలుగా మన ఇంటికి వచ్చిన భార్గవి బయటికి చెప్పలేకపోవచ్చు, కానీ తన మనసులో కూడా ఇలా జరిగిందని ఎంతో కొంత బాధ ఉంటుంది కదా. ఎందుకుండదమ్మా? రేపేదైనా చిన్న పొరపాటు జరిగినా తనకి అన్యాయం జరిగిందని భార్గవి అనుకుంటే అది కూడా మనం తట్టుకోలేం. ఈ పరిస్థితిలో భార్గవిని రమ్మని మనం ఎలా చెప్పగలం? ఎందుకు చెప్పలేరు? మీరంతా ఎందుకింత బాధపడుతున్నారో, దాని గురించి ఎందుకింత ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. అన్నీ తెలిసి అలా అంటావేంటి భార్గవి? తెలుసు కాబట్టి అంటున్నానత్తయ్య. భార్గవిని ఇంటికి తీసుకురావాలా వద్దా, ఇదేగా సమస్య. ఈ ఇంటి కోడలిగా మొదటి స్థానం ఎప్పటికైనా భార్గవిదే. దాని గురించి ఇంత ఆలోచించడం ఎందుకు? నిజమేనమ్మా, కానీ ఆ భార్గవి తిరిగి వస్తే ఈ ఇంట్లో నీ స్థానం ఏమిటి? నా స్థానం నాకుంటుందత్తయ్య. అది నువ్వు చెప్పినంత తేలిక కాదమ్మా. అలా అనుకోకండి అత్తయ్య. భార్గవిని తీసుకొస్తే నేను బాధపడతానని మీరు అనుకుంటున్నారు, కానీ ఇందులో బాధపడడానికి ఏమీ లేదు. అసలు నాకిది ఇంతలా ఆలోచించాల్సిన సమస్యగానే కనిపించడం లేదు. భార్గవి, అవునండి, జీవితంలో నేను చేసుకున్న గొప్ప పుణ్యం వల్ల ఈ ఇంటికి కోడలుగా వచ్చాను. అది చాలు నాకు. మొదటి భార్య వచ్చిందని మీరు నన్ను కాదనడం లేదుగా. అలాగే మీ భార్య ఇక్కడికి వస్తుందంటే నాకు సవిత వస్తుందని నేను అనుకోవడం లేదు. నాకు తోడుగా ఉండడానికి నా సొంత అక్క వస్తుందని అనుకుంటున్నాను. తనొచ్చినా
నా వల్ల ఏ రకమైన ఇబ్బంది ఉండదు, ఎలాంటి పొరపాట్లు జరగవు. భార్గవి ఇక్కడికి రావడానికి నాకే అభ్యంతరం లేదు. నువ్వెంత చెప్పినా నీలా నేను ఆలోచించలేకపోతున్నాను భార్గవి. మీ ఇద్దరిలో ఏ ఒక్కరికి అన్యాయం జరగకూడదని మేమంతా ఆలోచిస్తున్నాము. దీని గురించి మీరు ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకండి అత్తయ్య. భార్గవి ఇక్కడికి వస్తుంది, మనందరం కలిసి హాయిగా ఉంటాం, అంతే. అదే జరిగితే అంతకన్నా నాకు కావాల్సింది ఏముంటుందమ్మా? అమ్మా, మా అమ్మకు నువ్వు మళ్ళీ ఇంట్లో స్థానం కల్పిస్తున్నావు. నిజంగా నువ్వు దేవతవి. అంతంత పెద్ద మాటలు ఎందుకు వినోద్? ఈ ఇంట్లో వాళ్ళు సుఖంగా ఉండడానికి నన్నేం చేయమన్నా చేస్తాను. ఏంటండి, ఐన్స్టీన్ లెవెల్లో అంత సీరియస్గా ఆలోచిస్తున్నారు? ఈ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేయాలా అని తలలు బద్దలు కొట్టుకుంటుంటే నీకు వేళాకోళంగా ఉందా భార్గవి? ఏంటండి, కోపం వచ్చిందా? మొన్న ఒకవేళ నా భార్య తిరిగొస్తే నువ్వేం చేస్తావు అని అడిగారు, గుర్తుందా? నేను తప్పుకుంటాను అంటే మీరేమన్నారు? నిన్ను నేను తప్పుకోనివ్వను భార్గవి, అంతగా అదే జరిగితే రుక్మిణి సత్యభామల్లా ఇద్దరితోనూ కాపురం చేస్తాను అని అన్నారా లేదా? అన్నాను, కానీ అది నిజంగా జరుగుతుందనుకోలేదు. చూడండి, భార్గవి తిరిగొచ్చినా నా వల్ల మీకే ఇబ్బంది రాదని మాటిస్తున్నాను, సరేనా? మీరెవరు పిలిచినా భార్గవి రావడం లేదని మీరు బాధపడుతున్నారు, అంతేనా? ఆ సమస్యకు కూడా ఓ పరిష్కారం ఉంది. ఏంటి? ఏముంది, నేనే వెళ్ళి భార్గవిని మన ఇంటికి తీసుకొస్తాను. ఏంటి భార్గవి నువ్వనేది? నువ్వెళ్ళి భార్గవిని తీసుకొస్తావా? అవునండి, దీనికి పరిష్కారం ఉందని నేనే కదా చెప్పాను, అందుకని నేనే వెళ్ళి అడుగుతాను. నే వెళ్ళి అడిగితే భార్గవి తప్పకుండా ఒప్పుకుంటుంది, నాకు ఆ నమ్మకం ఉంది. మొన్న మీరు పార్టీలో ఇచ్చిన మందుకి ఇంకా దిగలేదు. అంత గ్రాండ్గా ఉంది పార్టీ. మొన్న మందు మూడులో థ్యాంక్స్ చెప్పటం మర్చిపోయాను, అందుకే ఇప్పుడు చెప్తున్నాను. థ్యాంక్ యూ మిసెస్ రోజీ. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ లాగా అప్పుడే థ్యాంక్స్ చెప్పేస్తున్నారేమిటి పరమేశ్వరా? రోజీ గారి మొహం చూస్తూ ఉంటే అప్పుడే లక్ష్మీదేవి మీద మొదటి పానిపట్టు యుద్ధం ప్రకటించి గెలిచినట్టు అనిపిస్తోంది. ఇంకా ఈ లెక్కన పార్టీలే పార్టీలు. ఈ ఆనందంలో మెంబర్స్ అందరిళ్ళకి మంచినీళ్ళ కనెక్షన్ లాగా బీరు కనెక్షన్లు ఇప్పించినా ఇప్పించేస్తారు రోజీ గారు. నేనన్నది నిజమేనా పరమేశ్వరా? నిజమే అండాళ్ళు. లక్ష్మీదేవి నిన్న మా ఇంటికొచ్చింది. దేనికి పరమేశ్వరా? భార్గవిని తీసుకెళ్ళడానికి వచ్చింది. అలాగా? మీ మాజీ భర్తని, అల్లుణ్ణి, మనవణ్ణి ఒక్కొక్కరిని తీసుకుపోయింది. ఇప్పుడు కూతుర్ని కూడా తీసుకుపోయి మిమ్మల్ని ఏకాకిగా ఉంచేద్దామన్న ప్రయత్నం అన్నమాట. అబ్బో, ఎన్ని తెలివితేటలు! నోట్లో వేలు పెడితే కొరకలేనంత అమాయకంగా కనిపిస్తుంది, కానీ ఛాన్స్ ఇస్తే మొత్తం చెయ్యే కొరికేస్తుంది. ఎన్ని తెలివితేటలుండి ఏం లాభం? హనుమంతుడి ముందు కుప్పుగంతులా అని రోజీ గారి ముందు ఏం నిలబడుతుంది? మొత్తానికి రోజీ గారిని హనుమంతుడితో పోల్చారు. బాగుంది పరమేశ్వర. తగుదునమ్మా అని భార్గవిని తీసుకెళ్ళడానికి వచ్చినందుకు బుద్ధొచ్చేలా 4 లారీలు గడ్డి పెట్టి పంపించారా ఆ లక్ష్మీదేవిని? 4 ఏం కర్మ, 40 దాకా పెట్టుంటారు. అవును, పెట్టాను. కొడుక్కి మళ్ళీ పెళ్లి చేసావని చెప్పడానికి వచ్చావా? కోడల్ని తీసుకెళ్ళడానికి వచ్చావా? నా కూతుర్ని తీసుకెళ్లి మళ్ళీ నీ కొడుకు పక్కన భార్య స్థానంలో నిలబెట్టే ధైర్యం నీకుందా అని నిలదీసేసరికి నోరు వెళ్లబెట్టేసింది. అక్కడికి ఉండబట్టలేక ఆ మాట ఈ మాట అని కడిగి పారేశాను. అందులో మీకు సాటి ఎవరు పరమేశ్వర? మనుషుల్ని బట్టలు సబ్బు లేకుండానే ఉతికారేస్తారు. మీరంతలా అంటుంటే ఆ లక్ష్మీదేవి ఏమంది పరమేశ్వర? ఏమంటుంది? చేసిన తప్పుకి సిగ్గుతో తలదించుకుని నుంచుండిపోయింది. నోటి వెంట మాట లేదు. భార్గవి మీద ప్రేముంటే కోడలుగా మళ్ళీ నీ ఇంటికి తీసుకెళ్లే దమ్ము ధైర్యం ఉంటేనే మళ్ళీ నా ఇంట్లో అడుగుపెట్టు, లేదంటే ఇంకెప్పుడు రాకు అని వార్నింగ్ ఇచ్చి మరీ పంపించేశాను. ఎంత మంచి పని చేశారు పరమేశ్వర. మీరు చెప్తుంటేనే లక్ష్మీదేవి ఏడుపు మొహం కళ్ళకు కట్టినట్టు కనిపిస్తోంది. వెనకాల శివరంజన్ రాగం వినిపిస్తోంది. అంతా బాగానే ఉంది, కానీ మీ కూతుర్ని కూడా మీలాగే ఒంటరిగా ఉండిపోయేలా చేస్తారా మిసెస్ రోజీ? అలా చేయాల్సిన అవసరం రోజీ గారికి ఏముంది? ఆవిడ తలుచుకుంటే రేపు ఈ పాటికి కూతురికి చక్కగా మరో పెళ్లి చేసేయగలం. ఏమంటారు పరమేశ్వర? అయినా భార్గవికి వయసు ఏం మించిపోయిందని? మించిపోయినా మీలాగే వయసు తెలీదు. మిమ్మల్ని చూస్తే మీకు పెళ్ళయ్యి మనవడున్నాడని కూడా ఎవరూ అనుకోరు. అలాగే మీ భార్గవిని చూసినా పెళ్లి కాలేదని అనుకుంటారు. అలాంటప్పుడు మీరు మీ అమ్మాయికి మళ్ళీ పెళ్ళెందుకు చేయకూడదు? చెయ్యొచ్చాండాళ్ళు, కానీ భార్గవి దీపక్ని మర్చిపోలేదు. ప్రేమ దోమ అని ఇంకా పాకులాడుతూనే ఉంది. నాకు తెలియకుండానే దీపక్ ఉత్తరం కూడా రాసిందట.
నేను చేసిన తప్పేమిటో తెలుసుకున్నాను, క్షమించు, రమ్మంటే నీ దగ్గరికి వచ్చేస్తాను అని రాసిందట. ఈ పరిస్థితుల్లో భార్గవి పెళ్లికి ఒప్పుకోదనుకుంటాను. అలా అని వదిలేస్తే ఎలా పరమేశ్వరా? అంత వయసున్న కొడుక్కే మళ్ళీ పెళ్లి చేసి స్థిరపడేలా చేసింది లక్ష్మీదేవి. కూతురికి మీరెందుకు చేయకూడదు? ఏం వయసు మించిపోయిందని? ఆ పెళ్లి కాస్త చేస్తే కుక్క కాటుకు చెప్పు దెబ్బలా ఉంటుంది. ఆ లక్ష్మీదేవికి బుద్ధి వస్తుంది. నిజమే అండాళ్ళు, కానీ భార్గవి ఒప్పుకుంటుందా ఒప్పుకోదా అని అనుమానంగా ఉంది. భార్గవి ఒప్పుకునేదేమిటి పరమేశ్వరా? మీరే ఏదో ఒకలా చెప్పి ఒప్పించాలి. కరెక్ట్. పెద్దవాళ్ళ మనం ఉన్నంత వరకు పర్వాలేదు. తర్వాత వాళ్ళకి ఎవరో ఒకరు తోడుగా నీడగా ఉండాలి కదా. మందు కొట్టకపోయినా మంచి మాట చెప్పారు పరమేశ్వరా. రోజీ గారు, ఇంకా ఆలోచించకండి. మీ దర్జాకి, హోదాకి, స్టేటస్కి తగిన సంబంధం చూసి పెళ్లి చేసేయండి. నిజమే, భార్గవికి కూడా మళ్ళీ పెళ్లి చేస్తే హ్యాపీగా ఉంటుంది కదా. భార్గవి, లోపలికి రావచ్చా? నువ్విప్పుడు లోపలే ఉన్నావు. మిమ్మల్ని అడగకుండా లోపలికి వచ్చినందుకు మన్నించమని అడుగుతున్నాను. అదేం క్షమించరాని నేరం కాదు, మన్నించడానికి. ఎందుకొచ్చావు? కావలసిన మనిషిని కలవడానికి వచ్చాను. కావలసిన మనిషా? నీకా, మీ ఇంటికా? ఆ ఇంటికి కావలసిన మనిషి ఎవరైనా నాకు కావలసిన మనిషి. ఆ కావలసిన మనిషి ఇప్పుడు ఆ ఇంటితో సంబంధం లేని మనిషి అయింది. సంబంధం లేదని మీరనుకుంటున్నారు, కానీ ఒకసారి బంధం అన్నది ఏర్పడ్డాక ఆ సంబంధం ఎప్పటికీ అలాగే ఉంటుంది. మీరు తిరిగి ఆ ఇంటికి రావాలి. తిరిగి రాని దూరాలకు వెళ్ళిపోయాననుకున్నారు, కానీ నేను తిరిగొచ్చేసరికి ఆ ఇంటికి ఎంతో దూరమయ్యానని అర్థమైంది. ఇప్పుడు నేను ఆ ఇంటికి వచ్చినా ఆ దూరాన్ని మాత్రం ఎవ్వరూ దగ్గర చేయలేరు. దూరమయ్యానని మీరనుకుంటున్నారు, కానీ మీ మీద పెంచుకున్న ఆ ఆప్యాయతలు, ఆ మమకారాలు అలాగే ఉన్నాయి. ఇప్పుడు ఆ ఆప్యాయతలు, మమకారాలు మరొకరి పరమయ్యాయి. నేనొస్తే ఎంతో ఆశతో ఆ ఇంటికి కోడలుగా వచ్చిన నీకు అన్యాయం చేసిందన్నవుతాను. అది మర్చిపోకు. రాకపోతే మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మనిషికి అన్యాయం చేసిన వారవుతారు. అది మీరు మర్చిపోవద్దు.